ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా హానెస్ట్ గా నీకు ఒక సాలిడ్ లుక్స్ మ్యాక్సింగ్ గైడ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ గైడ్ ని నేను పర్సనల్ గా చాలా టైం నుంచి ఫాలో అవుతున్నాను అండ్ ఈ మెథడ్స్ ని వాడడం వల్ల నా ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇన్ఫాక్ట్ ఇదే లుక్స్ మ్యాక్సింగ్ హ్యాక్స్ ని వాడడం వలన చాలా మందికి గ్లో అప్ అనేది వచ్చింది. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. ఎస్పెషల్లీ థర్డ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ పాయింట్ కి వెళ్లే కంటే ముందు పాయింట్ నెంబర్ 1, స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్. ఈ పాయింట్ ని ఫస్ట్ మనం చెప్పడానికి రీజన్ ఏంటి అంటే దీన్ని ఇమ్మీడియట్ గా అప్లై చేయొచ్చు కనుక. లుక్స్ మ్యాక్సింగ్ ఆర్ గ్లో అప్ లో మెయిన్ గోల్ ఏంటి? మీరు క్రౌడ్ లోని స్టాండ్ అవుట్ అవ్వాలి కదా, లేకపోతే మీరు మీకంటూ ఒక బెస్ట్ వెర్షన్ ని ప్రెజెంట్ చేయగలగాలి. అదే కదా మెయిన్ గోల్. కానీ చాలా మందికి ఒక కామన్ మిస్టేక్ అనేది ఇందులో చేస్తారు. అదేంటంటే అందరూ ఫాలో అయ్యే ట్రెండ్ ని ఫాలో అవుతారు, ఇంకా అందరూ ఫాలో అయ్యే స్టైల్ నే ఫాలో అవుతారు. ఫారినర్స్, కొరియన్స్, లేకపోతే మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ మీద బాగా సూట్ అయ్యే స్టైల్ ని మీరు కాపీ చేస్తారు. కానీ అది మీ పైన బాగుంటుందా లేదని సరిగ్గా అబ్జర్వ్ చేయరు. నిజం ఏంటి అని అంటే మనమందరం ఇండియన్స్. మన స్కిన్ టోన్, హైట్, ఫేషియల్ స్ట్రక్చర్, కలర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి అని అంటే మీ ఫేషియల్ స్ట్రక్చర్ అండ్ బాడీకి ఏం సూట్ అవుతుందో అదే మనం ఫాలో అవ్వాలి. అందుకే ట్రెండ్ని బ్లైండ్గా ఫాలో చేయకండి. ఇన్స్టెడ్ మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసి ఇంకా యూనిక్గా డ్రెస్ చేసుకోండి. క్రౌడ్లో మిక్స్ అవ్వకుండా క్రౌడ్ నుంచి స్టాండ్ అవుట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు స్టైల్ మ్యాక్సింగ్కి ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా 3 గోల్డెన్ రూల్స్ని చెప్తా. నెంబర్ 1, మీరు వేసుకునే డ్రెస్ యొక్క కలర్, ప్యాటర్న్, ఫిట్టింగ్ మీ బాడీకి సూట్ అవ్వగలగాలి. మీకు డార్క్ స్కిన్ ఉంటే అంటే డస్క్ స్కిన్ ఉంటే టూ బ్రైట్ ఆర్ ఫ్లాషీ కలర్స్ ని అవాయిడ్ చేయండి. ఇలాంటి వాళ్ళకి సింపుల్ షేడ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్. ఫెయిర్ స్కిన్ ఉంటే డార్క్ ఆర్ మీడియం టోన్ బెటర్ అనేది నా ఒపీనియన్. ఇలాంటి వాటికి మీకు ఎక్కువ సూట్ అవుతాయి. ఎంత సింపుల్ ఉంటే అంత బెస్ట్ అనమాట. రూల్ నెంబర్ 2, క్లోత్స్ లో టాల్ గా కనిపించాలి, షార్ట్ గా కాదు. ఇన్ కేస్ మీ హైట్ యావరేజ్ ఆర్ షార్ట్ ఉంటే విజువల్ గా టాల్ గా కనిపించే క్లాత్స్ అండ్ షూస్ ని వేస్తే బెటర్. బ్యాగీ క్లాత్స్ అనేవి ఓన్లీ టాల్ గైజ్ కి మాత్రమే సూట్ అవుతాయి. షార్ట్ ఆర్ యావరేజ్ పీపుల్ కి బ్యాగీ వేసుకుంటే వాళ్ళు ఇంకా చిన్నగా కనిపిస్తారు. రూల్ నెంబర్ 3, ఎక్స్పెన్సివ్ క్లాత్స్ కాకుండా ప్రీమియం లుకింగ్ ఫ్యాబ్రిక్ ని ప్రిఫర్ చేయండి. ఫ్యాబ్రిక్ ఈస్ ద కీ. రిచ్ ఇంకా సెలబ్రిటీస్ కూడా చూస్తే వాళ్ళు సింపుల్ గా డ్రెస్ వేసుకున్నా సరే క్లాసీగా కనిపిస్తారు. రీజన్ వాళ్ళు వేసుకునే డ్రెస్ యొక్క ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది. సో ఓవరాల్ గా స్టాండ్ అవుట్ అవ్వండి, బ్లెండ్ ఇన్ అవ్వద్దు అండ్ క్లాసీగా ఉండండి, ఫ్లాషీగా ఉండొద్దు. పాయింట్ నెంబర్ 2, ఫిక్స్ యువర్ ఫేస్. ఒకసారి ఊహించుకోండి మీ స్కిన్ టోటల్ గా క్లియర్ గా ఉంది, పింపుల్స్ లేవు, మార్క్స్ లేవు, కానీ ఫేస్ లో స్ట్రక్చర్ మాత్రం సరిగ్గా లేదు. ఫేస్ ని చూస్తే షేప్ డల్ గా ఉంది. ఆ టైంలో మీరు మీ ఫేస్ స్ట్రక్చర్ మీద వర్క్ చేస్తే మీ ఫేస్ లిటరలీ ఎలా ఉండే నుంచి ఎలా చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు దీనిలో చాలా టైం పడుతుందేమో అని చెప్పి. లెట్ మీ టెల్ యూ సంథింగ్. చిన్న కాన్సెప్ట్ ని ఫాలో అవ్వు. రెస్టింగ్ ఫేస్ వర్సెస్ కాన్షియస్ ఫేస్. చాలా మందికి ఐడియా కూడా ఉండదు మన రెస్టింగ్ ఫేస్ అంటే నార్మల్ గా రిలాక్స్డ్ ఎక్స్ప్రెషన్ లో ఉంటాం కదా, ఎలా ఉంటుంది అని చెప్పి. మనం మిర్రర్ లో మోస్ట్లీ ఎక్స్ప్రెషన్స్ తో చూస్తాం, సో మనకి పెద్ద తేడా కనిపించదు. కానీ రియల్ వరల్డ్ కి మనం వెళ్ళేటప్పుడు అదర్స్ కి మాత్రం రెస్టింగ్ ఫేస్ అనేది అంటే మన రెస్టింగ్ ఫేస్ అనేది వాళ్ళకి క్లియర్ గా నోటీస్ చేస్తారు. సమ్ టైమ్స్ రెస్టింగ్ ఫేస్ లేజీ, బోర్ ఆర్ ఆక్వర్డ్ గా కూడా కనిపించవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇందులో ఉన్న పర్సన్ నార్మల్ గా రెస్టింగ్ మోడ్ లో ఉన్నప్పుడు ఇలా ఉన్నాడు, ఇంకో పిక్ లో సేమ్ పర్సన్ కాన్షియస్ లో పోజ్ లో ఉన్నాడు. డిఫరెన్స్ చూడగలుగుతున్నావు కదా, సేమ్ పర్సన్, టోటల్ డిఫరెంట్ వైబ్. మీ రెస్టింగ్ ఫేస్ ని కాన్షియస్ ఫేస్ గా కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓవర్ గా టైట్ చేయకుండా లైట్ గా ఫేషియల్ మజిల్స్ ని టైట్ అండ్ మెయింటైన్ చేస్తే చాలు. లేకపోతే ఫేస్ లూజ్ గా, టైడీగా, లెథర్జిక్ గా కనిపిస్తుంది. జస్ట్ స్మాల్ అవేర్నెస్ తో చీక్స్, జా, ఐ మజిల్స్ ని కంట్రోల్ లో పెట్టండి. మీకు తెలియకుండానే మీరు 10x అట్రాక్టివ్ గా ఇంకా అలర్ట్ గా కనిపిస్తారు. పాయింట్ నెంబర్ 3, సెలబ్రిటీ స్కిన్ సీక్రెట్. నువ్వు డెఫినెట్లీ గా వినే ఉంటావు స్కిన్ మ్యాక్సింగ్ అంటే గుడ్ స్కిన్ కేర్ కోసం ఒక మంచి రొటీన్ ఫాలో అవ్వాలి అని చెప్పి. కానీ ఇక్కడ మనం రెగ్యులర్ అడ్వైజ్ లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వంగమామ పక్కింటి అమ్మాయి చూడండి, నేను చాలా వాటర్ తాగుతాను, సీక్రెట్ డ్రింక్స్ ని తాగుతాను, అదే నా స్కిన్ కి సీక్రెట్ అని అంటారు, నీతులు చెప్తారు. బట్ రియాలిటీ ఏంటి అంటే కొన్ని సెలబ్రిటీస్ న్యాచురల్ గానే గుడ్ లుకింగ్ ఉంటారు. వేరే వాళ్ళు సర్జరీస్ చేయించుకుంటారు. కానీ కొంతమంది యావరేజ్ గా ఉన్నా సరే వాళ్ళ జీన్స్ తో రొటీన్ ఫాలో అవ్వడం వలన ఎక్స్ట్రాడినరీ స్కిన్ ని మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటి అంటే కొన్ని సెలబ్రిటీస్ సర్జరీ లేకుండానే చాలా యంగ్ గా ఇంకా ఫ్రెష్ గా కనిపిస్తారు. రీజన్ ఏంటి అంటే మల్టీవిటమిన్స్ అండ్ విటమిన్ డెఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ కొలాజిన్. ఇది నేచురల్ ప్రోటీన్, ఇంకా మన స్కిన్ ని టైటన్ చేస్తుంది, యూత్ఫుల్ గ్లో ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ కొలాజిన్ అనేది మన బాడీలో నేచురల్ గానే ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ కొలాజిన్ లెవెల్స్ అనేవి మెల్లగా తగ్గిపోతూ వస్తాయి. అప్పుడు స్కిన్ డల్ గా, సాగీగా, రింకిల్స్ తో, ముసలాగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మనకి బిగ్
బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇండియన్ డైట్ లో ప్రాపర్ ప్రోటీన్ అండ్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అనేవి రాదు. అందుకే ఎర్లీ ఏజింగ్, స్కిన్ డల్నెస్, ఇంకా హెయిర్ ఫాల్ ఇవన్నీ ఉంటాయి. ఇంతకు మించి ఎక్కువగా చెప్తే ఏదో ప్రమోషనల్ వీడియోలా ఉంటుంది, కానీ స్కిన్ కేర్ గురించి మీకు ఫుల్ గైడ్ కావాలి అంటే బడ్జెట్లో మంచి స్కిన్ కేర్ ఇంకా విటమిన్స్ని మీరు తెచ్చుకోవాలని అనుకుంటే ఐకార్డ్స్లో, డిస్క్రిప్షన్లో, ఇంకా వీడియో ఎండ్లో కూడా ఒక వీడియో లింక్ ఇస్తా, అది చూడండి. స్పాన్సర్స్ లేకుండా, ఎక్కువ బ్రాండ్స్ లేకుండా బడ్జెట్లో మల్టీవిటమిన్స్ ఎలా తీసుకోవాలి, క్లియర్ స్కిన్ ఎలా తెచ్చుకోవాలి, గ్లో అప్ ఎలా అవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పాయింట్ నెంబర్ 4, వేర్ యాక్సెసరీస్. చాలా మంది అర్థం చేసుకోరు స్మాల్ డీటెయిల్స్ కూడా మన ఓవరాల్ లుక్ ని చాలా వరకు అప్డేట్ చేయగలవు అని చెప్పి. వాచెస్, సన్ గ్లాసెస్, రింగ్స్, చైన్స్, వీటి వల్ల మన స్టైల్ డెవలప్ అవుతుంది. యాక్సెసరీస్ అంటే జస్ట్ ఫ్యాషన్ కోసం కాదు, దే డిఫైన్ యువర్ పర్సనాలిటీ. ఒక స్టడీ ప్రకారం 50% అమ్మాయిలు ఫస్ట్ బాయ్స్ లో ఉన్న స్టైల్ ని చూస్తారు, అండ్ అందులో 68% దే సే ఫస్ట్ థింగ్ దే నోటీస్ ఈజ్ మ్యాన్స్ వాచ్. సో ఒక గుడ్ వాచ్ ని పెద్ద బడ్జెట్ లేకపోయినా కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్ గా ఉండాలి, ఇంకా మినిమల్ స్టిక్ డిజైన్ తో ఉండాలి. పెద్ద లోగోస్ ఉండకూడదు, ఫేక్ వైబ్ ని అస్సలు ఇవ్వకూడదు. ఒక్క వాచ్ ని సెలెక్ట్ చేసుకోండి, అది బోత్ ఫార్మల్ అండ్ క్యాజువల్ రెండింటికి సూట్ అయ్యే డిజైన్ లో ఉండాలి, సో దట్ ఇట్ మ్యాచెస్ ఆల్ ఆఫ్ యువర్ అవుట్ ఫిట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సన్ గ్లాసెస్. ఇది కూడా జస్ట్ ఫ్యాషన్ కాదు, ఇది ఫేస్ ని, ఫేషియల్ స్ట్రక్చర్ ని చూపించడానికి బాగా యూస్ అవుతుంది. ఇంకా డార్క్ సర్కిల్స్ ని హైడ్ చేసుకుంటుంది కూడా. అందుకే మాక్సిమం సెలబ్రిటీస్ ని మనం సన్ గ్లాసెస్ లో చూస్తాం. టేక్ 1 or 2 సన్ గ్లాసెస్, క్లాసిక్ గా ఉండాలి, విచ్ మ్యాచెస్ విత్ యువర్ మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ మోడల్స్ కూడా ఎప్పుడు మినిమల్ యాక్సెసరీస్ లైక్ ఒక సింపుల్ రింగ్, ఒక సింపుల్ చైన్, ఒక బ్రేస్లెట్ ఇవి మాత్రమే వేసుకుంటారు. ఇది చాలా క్లాసీ లుక్ ని ఇస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, మనం వేసుకునే యాక్సెసరీస్ అనేవి మన లుక్స్ ని ఓవర్ బోర్డ్ చేసి చపీలా కాకుండా క్లాసీగా ఇంకా మినిమల్ గా ఉండేలా చూసుకోండి. సో రూల్ ఏంటి అంటే మినిమల్ ప్లస్ స్టైలిష్ ప్లస్ క్లియర్ యాక్సెసరీస్. పెద్ద రింగ్స్ ని, ఓవర్ సైజ్డ్ చైన్స్ ని అవాయిడ్ చేయండి. జస్ట్ ఒక సింపుల్ క్లీన్ రింగ్ ఒకటి, ప్రీమియం లుకింగ్ చైన్ ఒకటి, ఒక బ్రాస్లెట్ దట్ ఫిట్స్ యువర్ పర్సనాలిటీ. ఇవి చాలు మీ లుక్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళడానికి. పాయింట్ నెంబర్ 5, ఫిక్స్ యువర్ బాడీ. జస్ట్ ఇమాజిన్, ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని ఫాలో చేసావు, స్టైలింగ్, ఫేస్ ఫిక్సింగ్, యాక్సెసరీస్, కానీ బాడీ షేప్ ప్రాపర్ గా లేదు. అలాంటప్పుడు యూ వోంట్ ఫీల్ 100% కాన్ఫిడెంట్. సో ఫిక్సింగ్ యువర్ బాడీ ఈజ్ మస్ట్. ఒకవేళ నువ్వు మరీ సన్నంగా లేదంటే ఓవర్ వెయిట్ గా ఉన్నా సరే, యూ కెన్ ఆల్వేస్ ఇంప్రూవ్ ఇట్ అండ్ ఇట్స్ ఈజియర్ దాన్ యూ థింక్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డిసైడ్ యువర్ గోల్. నువ్వు జస్ట్ ఫిట్ అండ్ అట్రాక్టివ్ గా కనిపించాలి అని అనుకుంటున్నావా, లేక బాడీ బిల్డర్ లా బాడీని బిల్డ్ చేయాలా? If at all, just fit and sharp look is your target, then gym compulsory కాదు. You can achieve it in your home. హోమ్ వర్కౌట్స్ కూడా చాలా ఉంటాయి. దానిపైన మీకు వీడియో కావాలన్నా సరే, వరల్డ్ లోనే ఫేమస్ అయిన వ్లాడిమిర్ ఉంటారు కదా, ఆయన హోమ్ వర్కౌట్ ప్లాన్ కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి. దానిపైన వీడియో చేయడానికి కానీ ఆ కోర్స్ని దించడానికి కానీ ట్రై చేస్తా. లేదని అనుకుంటే యూట్యూబ్లో సింపుల్గా 30 to 45 minutes వర్కౌట్ అనేవి ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ బాడీ టైప్, పిక్ ద రైట్ వన్స్. అందరికీ సేమ్ వర్కౌట్ పనికిరావు. మీకు ఏది వర్కౌట్ అవుతుందో దాన్ని తీసుకోండి, కన్సిస్టెంట్ గా వర్కౌట్ చేయండి. విత్ ఇన్ వీక్స్ యూ విల్ సీ ద రిజల్ట్. ఆ తర్వాత ఒకసారి మీ బాడీ ఒక షేప్ లోకి వచ్చిన తర్వాత ఒక సింపుల్ బ్లాక్ టీ షర్ట్ కూడా మీ పైన చాలా మంచిగా కనిపిస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, స్టైలిష్ గా కనపడాలనుకుంటే ఎక్స్పెన్సివ్ గా ఉండాల్సింది నీ పైన ఉన్న క్లోత్స్ కాదు, నీ బాడీ. అందుకే అంటారు ఏ హెల్దీ ఫిజిక్ ఈజ్ మస్ట్ అని. అండ్ నీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేంత వరకు అట్లీస్ట్ నీ స్టాండింగ్ అండ్ సిట్టింగ్ పొజిషన్ ని ఫిక్స్ చేసుకో. జస్ట్ చిన్న డిఫరెన్స్ అంతే. స్లాటెడ్ పోస్చర్ కి ఇంకా స్ట్రైట్ పోస్చర్ కి, సిట్టింగ్ ప్రాపర్లీ అండ్ సిట్టింగ్ లేజీలీ, పోస్చర్ లోనే హ్యూజ్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో నీ బాడీ పైన వర్కౌట్ చేస్తున్నప్పుడు స్టాండ్ టాల్, సిట్ స్ట్రైట్, బీ యాక్టివ్. ఇంకా ఇది చేయడం చాలా ఈజీ కూడా, కానీ ఇట్ యాడ్స్ ఎ లాట్స్ ఆఫ్ లుక్స్ అండ్ కాన్ఫిడెన్స్ టు యూ. పార్ట్ నెంబర్ 6, బీ డాపర్, గ్రూమింగ్ అండ్ హైజీన్. సింపుల్ హైజీన్ అండ్ గ్రూమింగ్ చేస్తున్నప్పుడు లుక్స్ లో ఇన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. బట్ వాట్స్ ద ఇష్యూ? ఒక మంచి హెయిర్ కట్ లేకపోవడం, ఓవర్ గ్రోన్ ఆర్ ప్యాచ్ బియర్డ్, అన్టైడీ నెయిల్స్ ఆర్ బేసిక్ గ్రూమింగ్ లేకపోవడం ఉంటే, గర్ల్స్ ఏంటి కుక్కలు కూడా దేకో. ఈ క్వాలిటీస్ అనేవి నీలో ఉంటే ఎదుటి వాళ్ళకి నువ్వు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టు అవుతుంది, ఐఎమ్ లేజీ అండ్ ఐ డోంట్ కేర్ అని చెప్పి. సో బేసిక్ గా చూజ్ ఎ హెయిర్ స్టైల్ దట్ సూట్స్ యువర్ ఫేస్ షేప్. మెయింటైన్ యువర్ బియర్డ్, క్లీన్ షేవ్ ఆర్ షేప్ అనేది నీట్ గా ఉండేటట్టు చూసుకోండి. కీప్ యువర్ నెయిల్స్ షార్ట్ అండ్ క్లీన్. ప్రో టిప్ ఏంటంటే స్టార్ట్ యూజింగ్ ఎ సిగ్నేచర్ పెర్ఫ్యూమ్ ఆర్ ఎ సెంట్ ఎవ్రీడే. ఇండియాలో మోస్ట్ పీపుల్ కి ఈ అలవాటు లేదు, బట్ ఎవరైతే దీన్ని పాటిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవుతారు. ఎందుకంటే ఒక ప్లెజెంట్ ఫ్రేగ్రెన్స్తో నువ్వు ఎవరినైనా కలిసినా సరే దే విల్ రిమెంబర్ యూ బికాస్ యువర్ సెంట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. ఒకవేళ నువ్వు లేకపోయినా సరే వాళ్ళు అనుకుంటారు
అతని దగ్గర మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పి అలా నువ్వు ఒక మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నువ్వేం చేయాలంటే ఒక మంచి మినిమల్ అండ్ క్లాసీ పెర్ఫ్యూమ్ని చూస్ చేసుకో, దాన్ని డైలీ యూస్ చేయి. ఇంకా అది నీ పర్సనల్ సెంట్గా ఉండేటట్టు చూసుకో, అంటే ఎవరు పడితే అది షేర్ చేయొద్దు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు బెస్ట్ వాచెస్ అండర్ బడ్జెట్ కావాలి అన్నా సరే, మంచి పర్ఫ్యూమ్ సజెషన్స్ కావాలన్నా సరే కామెంట్ చేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఫైనల్లీ నీకు బడ్జెట్లో మల్టీవైటమిన్స్ కావాలని అంటే వీడియోని లైక్ చేయండి అని అడుగుదామా? నచ్చిన వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటారులే. ఓకే, బై.